హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజులు ఏ విధంగా కొలతలున్నాయో అవన్నీ కూడా నేను ఒక పేపర్ పైనైతే, ఒక బుక్ పైనైతే రాసేసుకున్నానండి. ఆది బ్లౌజులు ఏ విధంగా ఉన్నాయో ఆ కొలతలన్నీ రాసుకున్నాను. అదే ప్రకారంగా నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా ఉంటే బ్లౌజ్ కటింగ్ అయితే చక్కగా నీట్‌గా అర్థమవుతుంది. మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట. ఈ క్లాత్ వచ్చేసి ఒక 90 పాయింట్ల దాకా ఉందండి. దీన్ని మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకొని ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్‌లో. ఇది ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఓపెన్ వచ్చేసి ఆపోజిట్‌లో పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలండి. ఈ కింద మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ అయితే చేసుకున్నాను. నడుం బెల్ట్ అటాచ్ చేయటం కోసం. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్‌వి చేసుకున్నానండి. ఇది నడుం లూజ్ వచ్చేసి 34 అంగుళాలు వచ్చింది. 34లో నాలుగో భాగం 8.5 అంగుళాలకి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్. ఎవరికైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక అంగుళం వచ్చేసి డాట్స్ కోసం పెట్టుకుంటున్నాను మార్కింగు. 2 అంగుళాలొచ్చేసి ఖర్చుల కోసం. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ పొడవొచ్చేసి 13.5 అంగుళాలండి. 13.5 అంగుళాలు కింద ఆల్రెడీ నేను ఖర్చు కోసం మార్కింగ్ చేశాను కదా! అక్కడి నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 13.5 అంగుళాలకి మార్కింగ్ వేసుకున్నాక, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం కూడా వేసుకొని, ఈ మార్కింగ్స్‌ని స్కేల్‌తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మెడ లోతు 8.5 అంగుళాలండి. ఇది బ్లౌజ్ హైటు తక్కువే, మెడ కొంచెం కూడా సమానంగా ఉంటుంది. మరీ లోతు కాకుండా, ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఉందండి. ఒక హాఫ్ ఇంచ్ పై వైపుకి కూడా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నానండి. ఇక్కడ షోల్డరు వెడల్పు కోసం కూడా మార్కింగ్ వేసుకుంటున్నాను. నెక్కు వెడల్పొచ్చేసి పావుతక్కువ 3, మొత్తం షోల్డర్ 6 అంగుళాలకి పెట్టుకుంటున్నాను. 6 అంగుళాలకి పెట్టుకున్నాక, నెక్ వెడల్పు కోసం పావుతక్కువ 3 అంగుళాలకి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నానండి. పావుతక్కువ 3 అంగుళాల ఈ పక్కనదంతా మనకి షోల్డర్ కోసం సరిపోతుంది. కింద వైపున మెడకి లోతు కింద వైపున ఇంకొక పావించు కలిపి 3 అంగుళాలకి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే నెక్ రౌండ్ మనం బ్లౌజ్ బాడీ పైన వేసుకున్నాక రౌండ్ బావుంటుందనమాట. ఇక్కడ చెస్ట్ చెస్ట్ లూజ్ 40 అంగుళాలు. 40 అంగుళాల్లో నాలుగో భాగం వచ్చేసి 10 అంగుళాలండి. 10 అంగుళాలకి ఒక దగ్గరైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 అంగుళాలు ఖర్చు కోసం ఒక మార్కింగ్. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 అంగుళాలు పెట్టుకుంటున్నానండి. ఇది సరిపోతుందో లేదో నేను మార్కింగ్స్ వేసుకున్నాక టేప్‌తో చూసుకొని, చాలకపోతే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ నెక్ వచ్చేసి ఎల్ షేప్‌లో చేసేసుకున్నాక, కింద ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి. మీకు రాకపోతే ఆర్మ్ హోల్ స్కేల్‌తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చంకను కూడా ఎల్ షేప్‌లో డ్రా చేసేసుకున్నాక రౌండ్ అయితే తీసుకోవాలి. ఖర్చుల లైన్‌లు కూడా కలిపేసుకుంటున్నానండి ఇక్కడ. స్టిచ్చింగ్ లైను, ఖర్చు లైను కూడా. ఇక్కడ చంక రౌండు మార్క్ చేసుకోవాలండి. ఒకవేళ చంక రౌండ్ మార్కింగ్ కరెక్ట్‌గా రాదు అనుకుంటే ఆర్మ్ హోల్ స్కేల్‌తో నెక్ రౌండు, చంక రౌండు కూడా చేసుకోవచ్చు. లేదు అంటే స్కేల్స్ కూడా అమ్ముతున్నారండి. నేనైతే ట్రై చేయలేదు. ఇక్కడ నేను చంక లూజు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ లూజ్ ఎక్కువైంది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు పైకి ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి. చంక లూజు సరిపోయిందో లేదో టేప్‌తో ఇంకొకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూసుకునేటప్పుడు స్టిచ్చింగ్ లైను ఎక్కడ వేసుకుంటామో అక్కడి నుంచే చూసుకోవాలండి. పైన ఆహ్, జా ష ఖర్చు కోసం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ లైన్ ఎక్కడ పడుతుందో అక్కడికైతే నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 9 అంగుళాలు ఇప్పుడు సరిపోయిందండి. ఇదే విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తర్వాత పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే నచ్చినట్టయితే ఫాలో అవ్వచ్చండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అవి కూడా నేను షేర్ చేస్తానండి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి డాట్ కోసం ఇలా టేప్‌ని వీడియోలో చూపించిన విధంగా మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి.
మార్కింగ్ చేసుకున్న దగ్గర 3:30 అంగుళాలకైతే నేను ఇక్కడ బ్లౌజ్ పొడవు తక్కువ కాబట్టి 3:30 అంగుళాలకి డాట్ పొడవు తీసుకుంటున్నానండి. అటు పావించు, ఇటు పావించు మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఖర్చులైన దగ్గర కూడా చంక దగ్గర పైన కూడా ఒక టక్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఒక గుర్తుగా ఉంటుందనమాట. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. కింద కొంచెం క్రాసులుగా ఉన్నాయని చెప్పేసి ఒక లైన్ అయితే మార్క్ వేసుకొని ఆ లైన్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నానండి. కొంచెం క్రాసులుగా ఉంది క్లాత్. ఇక్కడ హెమ్మింగ్ కోసం నేను మార్కింగ్ వేసుకుంటున్నానండి. హెమ్మింగ్ కోసం కాబట్టి 1:30 అంగుళాలకైతే ఒక మార్క్ చేసుకుంటున్నాను. హెమ్మింగ్ కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుందండి. పైపింగ్‌కైనా నార్మల్‌గా లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్‌నేసి తిరిగేసేసేదైనా ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఈ 1:30 అంగుళాల దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవైతే 8 అంగుళాలు. ఈ 8 అంగుళాలకి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడొచ్చేసి హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ కోసం 3:30 అంగుళాలైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఇలా 3:30 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకున్నాక ఈ లైన్ కూడా ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ రౌండ్ 9 అంగుళాలు కదా! ఈ 9 అంగుళాలకి అంటే చంక రౌండ్ 9 అంగుళాలకి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఖర్చులకి క్లాత్ అయితే ఆహ్, వేసుకోవాలండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులు క్లాత్ కోసం స్టిచ్చింగ్ చేసుకుంటాను. కింద హ్యాండ్ లూజ్ 13 అంగుళాల్లో సగం 6:30 అంగుళాలకి ఒక మార్కింగు, 2 అంగుళాలకి ఖర్చులకి ఒక మార్కింగ్ వేశానండి. పై వైపున 1:30 అంగుళాలకి ఒక మార్కింగ్ వేశానండి. ఇది కొంచెం ఆహ్, పెద్ద సైజ్ కాబట్టి 1:30 అంగుళాలకి వేసుకున్నాను. ఇలాగా హ్యాండ్ రౌండ్ స్కేలు తీసుకుంటే హ్యాండ్ కర్వ్ తిరగడానికి మనకి ఈజీగా డ్రా చేసుకోవటానికి బావుంటుందండి. వెడల్పుగా ఉన్నది మన వైపు పెట్టుకొని, సన్నగా ఉన్నది ఖర్చుల వైపు పెట్టుకొని, ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఈ స్టిచ్చింగ్ లైను ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చులకి నేను క్లాత్ పడుతుందని చెప్పాను కదా! ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకుంటాను. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. హ్యాండ్ మార్కింగ్ స్కేల్ అయితే కొత్త వాళ్ళకి చక్కగా చాలా ఈజీగా ఉంటుంది. మార్క్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చేసుకోవాలి. హ్యాండ్ మిడిల్‌లో టక్ ఇచ్చేసుకోవాలండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవటం కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి మనకి ఏ విధంగా సరిపోతుందో ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌లో మనకి కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలండి. కింద వైపున 2 అంగుళాలకైతే ఫోల్డింగ్ వేసేసుకుంటున్నానిక్కడ. ఈ కటింగ్ అన్నీ సైజులకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలంటే అన్ని సైజులకి కాదండి. బ్లౌజు మనకి వచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 అంగుళాలు ఫోల్డింగ్ వేసుకుంటే ఈ బ్లౌజ్‌కైతే నాకు సెట్ అవుతుంది కాబట్టి నేను ఇలా 2 అంగుళాలు ఫోల్డింగ్ వేసుకున్నానండి. అలాగే చుట్టూ కూడా అన్ని మార్కింగ్స్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకోవాలండి. అది ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది ఈ మార్కింగ్ వేసేసుకున్నాక చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఉంటే బ్లౌజ్ అంతా కూడా చక్కగా చాలా నీట్‌గా అర్థమవుతుందండి. మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట. కనీసం మన బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నా చాలు కదా! ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ లోతొచ్చేసి 6 అంగుళాలండి. 6 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసేసుకొని, రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసుకున్నానండి ఇక్కడ. ఇక్కడ ఆది బ్లౌజ్‌లోంచి ఆహ్, నెక్కు దగ్గర ఒక పావించి ఖర్చుకు వదిలేసి దాని కింద నుంచి షేప్ పట్టి జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలాగే కింద షేప్ పట్టి జాయింట్‌కి, డాట్స్‌కి కూడా మార్కింగ్ వేసుకున్నానండి. ఇక్కడ షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ ఎంతుందో చూసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి 9:30 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. అలాగే మొత్తం కిందకి ఒక హ్మ్.
చెస్ట్ పాయింట్ నుంచి కిందకి ఒక 3 అంగుళాలకు ఒక మార్కింగ్ వేశానండి. ఇక్కడ డాట్ పాయింట్స్ అనమాట. డాట్ పాయింట్ 2.5 అంగుళాలకొకటి, 3 అంగుళాలకొకటి. మన ఆది జాకెట్ ప్రకారం నేను ఈ మార్కింగ్స్ అయితే వేసుకుంటున్నానండి. కొలతలైతే టేప్‌తో చూపిస్తున్నాను గానీ, నేను ఇదంతా కూడా నాకు ఆది బ్లౌజ్‌లో ఉన్న మార్కింగ్స్ ప్రకారమే నేను ఒక పేపర్ మీద, బుక్ మీద రాసేసుకొని, ఆ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే, చంక లోతు కూడా ఒక పావించు లోపలికి తీసుకుంటున్నానండి. ఖర్చుల దగ్గర కూడా ఒక పావించు కిందకి కట్ చేసుకుంటే, మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఫ్రంట్, బ్యాక్ కూడా సమానంగా వచ్చి, సైడ్ జాయింట్ దగ్గర కూడా ప్లస్ గుర్తొస్తుందనమాట. ప్లస్ గుర్తులాగా అంటే కరెక్ట్‌గా ఖర్చులు కరెక్ట్‌గా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనం చంక వైపు డాట్ వేసుకుంటాం గదా! డాట్ వేసుకున్నాక ఏమవుతుందంటే సైడ్ కొంచెం పైకి బ్యాక్ కంటే ఫ్రంట్ పైకొస్తుంది. అందుకని ఇలా కట్ చేసుకునేటప్పుడు ఒక్క పావించి కిందకి కట్ చేసుకున్నాము అంటే డాట్ వేసాక ఫ్రంట్, బ్యాక్ కూడా చంకల వైపు సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చుల వైపు కిందకి వేసుకోవాలండి. ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ దగ్గర, డాట్స్ దగ్గర అన్నిట్లి దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను షేప్ పట్టి కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మిగిలిన క్లాత్ తీసుకొని క్రాస్‌లేమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హుక్కులు పట్టి వైపు షేప్ పొడవు పావుతక్కువ 4 అంగుళాలకి ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ వెడల్పు సరిపోతుందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పీసే వస్తుందండి. మిగిలినవి లోపల వైపు వేరే క్లాత్ ఏదైనా చూసి వేసుకుంటాను. ఈ చివరి వైపేమో ఖర్చులు సైడ్ జాయింట్‌ల దగ్గరైతే 3:15 అంగుళాలకు మార్కింగ్ వేశానండి. ఈ పావు తక్కువ 4 అంగుళాల మార్కింగ్ నుంచి ఈ 3:15 అంగుళాలకి మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ హుక్కులు పట్టి వైపు తెలియటం కోసం ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసేసుకుంటున్నాను. 2 కదా! డబుల్ ఫోల్డింగ్‌లో వేశాను కదా! ఇక్కడ నడుం బెల్ట్ కోసం కూడా మిగిలిన క్లాత్‌లోంచి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని క్రాస్ పీస్‌లయ్యి కట్ చేసేసి తీసుకుంటే, మనకి నడుము బెల్ట్‌కి కూడా సరిపోతుందండి. మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్‌లో అయితే చెప్పండి. అలాగే వర్క్ బ్లౌజ్ కటింగ్ అయ్యి కూడా షేర్ చేస్తానండి. ప్రిన్సెస్ కట్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం గూడా అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అలాగే ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. బ్లౌజ్ అంతా కూడా కటింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక జాకెట్టు కటింగ్ అయితే షేర్ చేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.